సార్ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్లో మతం మారితే ఇక నుంచి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది వర్తించదు, వెంటనే అది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక మీదట మీరు క్రైస్తవులుగానే చలామణి అవుతారు అంటూ ఒక తీర్పు వెలువడింది సార్. పర్వాలేదు, దాని మీద న్యాయ పోరాటం చేయడానికి క్రైస్తవులందరూ కలిసి రావాలి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి. ఆ తీర్పు వారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇచ్చారు. అయితే మనం కోర్టులను గౌరవిస్తాం కదా, అయితే న్యాయాన్ని మళ్ళీ మనం రీఅపీల్ చేసుకునే అవకాశం ఉంది, హయ్యర్ కోర్టుకు పోయే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే, న్యాయమూర్తుల ముందు వాదన ఒకవేళ సరిగా వినిపించబడలేదేమో, ఎవరిని నేను కించపరచడం నా ఉద్దేశం కాదు. నాకు తట్టిన ఒక లాజిక్ ఏంటంటే, న్యాయమూర్తి గారు తీసుకున్న యాంగిల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, క్రైస్తవ ధర్మానికి కులం అనేది 1000 ఆమడల దూరం. క్రైస్తవ ధర్మంలో బైబిల్లో కులం అనేది అక్కడ లేదు. కనుక ఈ గ్రంథాన్ని, ఈ ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు అనుసరించావో, కులం అనే వ్యవస్థ నుంచి నువ్వు బయటపడిపోయావు. ఇక నీకు కులం అన్వయించదు, నీకు చెందదు. కనుక హిందూ మతంలో ఒక భాగమైనటువంటి కుల వ్యవస్థ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయావు. కనుక ఆ కులం యొక్క హక్కులు కానీ, రాయితీలు కానీ, ప్రత్యేకమైన గుర్తింపు కానీ, లాభాలు ఏవి నీకు ఇంకా చెందడానికి అవకాశం లేదు. బికాజ్ యు ఆర్ నో మోర్ ఏ హిందూ. యాజ్ ఎ క్రిస్టియన్లో కులం ఉందా అంటే లేదు కదా, లేదు. క్రైస్తవ ధర్మానికి కులం అనేది దూరం. కనుక క్రైస్తవ ధర్మంలో ఉండి మళ్ళీ కులం అనేది నువ్వు ఆశించకూడదు అనేది న్యాయమూర్తి గారి యొక్క తీర్పు. దాన్ని మరి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే, ఇక్కడ క్రైస్తవులలో కులం ఉన్నదా లేదా, ఈ కులం అనేది నా కులము మాలానో మాదిగనో మరొకటనో చెప్పుకున్నందుకు నేను హిందువును అని చెప్పుకున్నట్లు అవుతుందా, హిందువుగా ఉంటేనే ఈ సామాజిక వర్గాలు ఉంటాయా అనేది, ఇది పెద్ద వేదాంతపరమైన మతపరమైనటువంటి చర్చ మనకు అవసరం లేదు. అసలు పాయింట్ ఏంటంటే, క్రైస్తవులకు కులం ఉన్నదా, బైబిల్లో కులం ఉన్నదా లేదా అనే పాయింట్ కాదు చర్చనీయాంశం. వాడు ఏ మతాన్ని నమ్మినా సమాజంలో వివక్ష, అంటరానితనం, కించపరచడం, అవమానించడం కొనసాగుతున్నదా లేదా అనేది పాయింట్. ఆ కోణంలో చూడాలి. అసలు ఆ కోణంలోనే కదా ముందు మీరు రాయితీలు ఇచ్చింది. అవును, ముందు మాదిగ సోదరులకు షెడ్యూల్డ్ కాస్ట్లకి మీరు రాయితీలు కానీ, రిజర్వేషన్లు కానీ, కన్సెషన్లు ఏదైనా ఇచ్చినప్పుడు మీరు హిందూ మతంలో ఉన్నందుకు ఇస్తున్నాం అని ఇచ్చారా? ఇవ్వలేదు. లేకపోతే మిమ్మల్ని 1000 సంవత్సరాలుగా అణగదొక్కారు కనుక మేము ప్రోత్సాహకరంగా మీరు పైకి రావడానికి, అభివృద్ధి కావడానికి సహాయకరంగా ఇస్తున్నామని చెప్పి ఇచ్చారా? అభివృద్ధి కావాలి, అంటరానితనం దూరం కావాలి. మరి ఇప్పుడు క్రీస్తుని నమ్మినంత మాత్రాన బైబిల్లో కులం లేదు అంటున్నావు, కానీ వీడైతే ఆ కులం ఉన్నవాడిగానే పరిగణించబడుతున్నాడుగా. ఆ ఊరి వాళ్ళందరూ వీడిని ఏమైనా అప్పర్ కాస్ట్గా గౌరవించడం మొదలు పెట్టారా? లేదు. మరి వివక్ష అనేది ఇంకా కొనసాగుతున్నప్పుడు వివక్షను బట్టి ఇచ్చిన రిజర్వేషన్లు కానీ, వివక్షను బట్టి ఇచ్చిన ప్రొటెక్షన్ కానీ ఎందుకు కొనసాగదు? ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్. ఈ పాయింట్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, లేకుంటే హైకోర్టులోనే మళ్ళీ రీఅపీల్ అన్న చేసుకోవాలి. ఉన్నారు మన దగ్గర న్యాయశాస్త్ర నిపుణులు బోల్డ్ మంది ఉన్నారు. మనం దీనికి ముందు నడిచేది అవసరం లేదు. అందరూ మనల్ని మించిన మేధావులు ఉన్నారు, ఏం ఊరుకోరు. దీని మీద రేపు కాకినాడలో కూడా ఏదో మీటింగ్ జరగబోతుంది. ఓకే, రిజర్వేషన్ల గురించి, దీని గురించి వచ్చిన రిజల్ట్ మీద సార్, ఈ అంశం మీద. ఓకే, నన్ను కూడా రమ్మన్నారు, నేను ఆహ్వానించబడ్డాను. సో ఐ వాంట్ టు గో. చూద్దాం ఏం అవుట్కమ్ ఎలా ఉంటుందో. ఓకే.
ఇక్కడ ఒక విధంగా పోలీస్ వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు, కోర్టులు వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి. ఆ, ప్రధానమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒకే విధమైన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు కనబడుతుంది. అవును. ఇంకా అంటే దీని దేవుని టైం దగ్గర పడిందని అర్థం చేసుకోవాలా సార్? అంతే మరి. ఓకే.